ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశిక్ టెక్ ఇన్ తెలుగు. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కోఆపరేషన్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళైతే కొత్త అప్డేట్స్ అయితే తీసుకురాబోతున్నారు. సో ఇది ఎలాంటి లీక్స్ కాదు, అలాగే ఎలాంటి రూమర్స్ అయితే కాదు. సో ఇది కంప్లీట్ గా వాళ్ళు అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్న కొత్త ఫంక్షన్స్ అయితే ఇవి. సో దీని అయితే కంప్లీట్ గా మనమైతే వీడియోలో చూసేద్దాం. సో ఈ వీడియో నేను ఎందుకు తీయాల్సి వస్తుందంటే ఇది చాలా లెంతీగా అయిపోతుంది. అంటే ప్రతి ఒక్క ఫంక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు 2 minutes అయితే పడుతుంది. సో చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది. ఇది టెక్ న్యూస్ లో ఇవ్వకుండా సపరేట్ గా అయితే వీడియో తీయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఒక వీడియో అంటే ఇది ఒక టాపిక్ వచ్చేసి నాకు ఆల్మోస్ట్ 10 minutes అయితే పడుతుంది. సో అందుకే నేను ఈ వీడియో తీయాల్సి వచ్చింది సపరేట్ గా. సో ప్రతి ఒక్క ఫంక్షన్ అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇంకెందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక టాపిక్ లోకి వెళ్తే ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి నాకు చాలా అంటే చాలా నచ్చింది. సో ఎందుకు నచ్చిందో మీకు వీడియో చెప్పాక అంటే ఈ టాపిక్ చెప్పాక మీకైతే అర్థం అవుతుంది ఎందుకు నేను ఈ మాట అన్నాను. సో టాపిక్ లోకి వెళ్ళిపోతే వీళ్ళైతే ఒక కొత్త ఫీచర్ అయితే యాడ్ చేయబోతున్నారు. ఇది మేబీ 31st August తర్వాతకి రావచ్చు. మేబీ సెప్టెంబర్ లో కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇదేంటంటే ఇంత ముందుకి ఎలాగంటే మనం గోల్డ్ లోన్ తీసుకున్నాక మనకి డైరెక్ట్ గా అకౌంట్ లో పడేది. సో మళ్ళీ కట్టుకునేటప్పుడు అంటే మళ్ళీ రీపే చేసేటప్పుడు మనం ఖచ్చితంగా బ్యాంక్ పోయి కట్టుకోవాల్సి వచ్చేది. ఇప్పుడైతే ఆ ఫ్యూచర్ అయితే తీసేసి అంటే ఎన్పిసిఐ అయితే ఒక కొత్త నిర్ణయం అయితే తీసుకుంది దీనివల్ల. సో వీళ్ళు ఇచ్చే అప్డేట్ లో ఏం చెప్తున్నారంటే యూపీఐ యాప్స్ అంటే మనం ఎక్కువ యూజ్ చేసే ఫోన్ పే, గూగుల్ పే అండ్ పేటిఎం వీళ్ళకైతే కొత్త అప్డేట్ ఇచ్చారు. ఇక్కడ నుంచి గోల్డ్ లోన్స్ కూడా ఫోన్ పే, గూగుల్ పే ద్వారా నుంచి మనం కట్టుకోవచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు ఈ అప్డేట్ లా. సో కొంచెం మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇంత ముందుకు బిజీ షెడ్యూల్లో క్యాన్సిల్ చేసుకొని బ్యాంకుకి వచ్చి మరి కట్టుకునేది. సో ఇది కొంచెం మంచిగా అనిపించింది, కొంచెం రిలీఫ్ ఉంటది. ఎలాంటి హరీబరీ పీరియడ్ లో క్యాన్సిల్ చేసుకోకుండా డైరెక్ట్ మన ఫోన్ ద్వారా ఒక 5 నిమిషాల్లో మనం గోల్డ్ లోన్ కట్టుకునే విధంగా చేయడం ఇది కొంచెం నాకు బెటర్ అనిపించింది. సో ఇది మెయిన్లీ కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బాగా యూజ్ అవుతుంది. మీకు ఎలాగ అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి గైస్. నాకైతే ఈ ఒక ఫీచర్ నాకైతే మంచిగా నచ్చింది. ఎందుకంటే మంత్లీ కట్టుకోవడం అనేది కొంచెం బెటర్ ఆప్షన్. సో అంటే మంత్లీ కట్టుకోవడం అని కాదు, బ్యాంక్కి వెళ్లకుండా మనకే డైరెక్ట్ ఫోన్ పే ద్వారా నుంచి కట్టుకున్నాం అనేది కొంచెం నాకు బెటర్ అనిపించింది. మీకు ఎలాగ అనిపించిందో నాకైతే చెప్పండి కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా. ఇక రెండో టాపిక్ లో వెళ్తే నాకు ఇది అసలుకి మంచి టాపిక్ అని కాదు, ఇది నాకైతే ఒక జెమ్, ఒక డైమండ్ లాంటి టాపిక్ నాకైతే ఇది. సో నాకంటే ఇది చాలా అంటే చాలా నచ్చింది. సో వీళ్ళు ఇంత ముందుకు మనం గోల్డ్ లోన్ తీసుకోవాలంటే మనం ఎలా ఉండేదంటే సిస్టమ్, మనకు సపోజ్ మీరు ఒక 1 తులా గోల్డ్ తీసుకోబోయారు అనుకోండి. ఇప్పుడున్న రేట్ ప్రకారం మనకి అది 1 lakh ఉంది. సో 1 lakh ఉన్నది కాబట్టి ఆ గోల్డ్ యొక్క ఆ గోల్డ్ లోన్ లో మనకి 1 lakh సబ్స్టిట్యూట్ చేస్తారు. సో వీళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియాకి అంటే మన నేషన్ కి ట్యాక్స్ కట్టడానికి వీళ్ళు 20% అయితే క్యాన్సిల్ చేసేటోళ్ళు. అంటే మనకు ఆల్మోస్ట్ 1 lakh ఉండే గోల్డ్ లోన్, 1 lakh ఉండే విలువ చేసే గోల్డ్ వీళ్ళు 80,000 ఇచ్చేటోళ్ళు. అది కూడా దాంట్లో కూడా ఇంకా చాలా తికమక పెట్టేటోళ్ళు. ఏంటంటే మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని వీళ్ళు మీ యొక్క సివిల్ స్కోర్ అనేది గుడ్గా ఉందా బ్యాడ్గా ఉందా అనే దాన్ని బట్టి కూడా వీళ్ళు ఆ 80,000 లో నుంచి కూడా క్యాన్సిల్ చేసి మనకు ఒక రేట్ ఇచ్చేటోళ్ళు. సో అరౌండ్ మనకి 50,000 40,000 వచ్చేది. సో ఇప్పుడు అలా కాకుండా వీళ్ళైతే కొత్త సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. సో దీని పేరు వచ్చేసి క్రెడిట్ లింక్. సో ఇది ఎలా వర్క్ అవుతుందో నేను చెప్తాను. సపోజ్ మీరు గోల్డ్ లోన్ తీసుకున్నారు, మీరు ఒక గోల్డ్ లోన్ 1 తులా పెట్టి గోల్డ్ లోన్ తీసుకున్నారు. సో మీకైతే 80,000 రావాలి, కానీ మీ యొక్క అంటే మీ యొక్క స్టేట్మెంట్ బట్టి దాన్ని మీకు ఓన్లీ 50,000 వస్తుంది. సో మీ అకౌంట్ లో 50,000 పడ్డాయి, మిగతా 30,000 ఉంటుంది. అంటే మనకి 80,000 లో నుంచి మనకు ఓన్లీ 50,000 ఇచ్చారుగా, మిగతా 30% అంటే మిగతా 30,000 ఉందిగా, అదైతే ఈ క్రెడిట్ లింక్ లో అయితే మాత్రం యాడ్ చేయబోతున్నారు. ఇది ఒక మినీ స్లైస్ అండ్ ఇది మినీ స్లైస్ అనే ఎంపాకెట్ యాప్ లాగా అనుకోండి మీరు. సో ఇది ఇప్పుడు ఏం చేస్తుందంటే, మీరు ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, మీరు ఒక స్కాన్ చేయాలనుకోండి, అంటే ఒక పేమెంట్ అయితే మీరు కట్టాలి, కానీ మీ కాడ మనీ లేవు, కానీ క్రెడిట్ లింక్ లో మనీ ఉన్నాయి. అంటే మీరు గోల్డ్ లోన్ తీసుకొని దాంట్లో క్రెడిట్ లింక్ లో 30,000 ఉన్నాయి, దాన్ని మీరు యూజ్ చేయాలనుకున్నారు అనుకోండి, మీరు డైరెక్ట్ గా స్కానర్ ద్వారా మీరు అయితే కట్టుకోవచ్చు. ఫస్ట్ స్కానర్ ని స్కాన్ చేశాక కిందైతే మనకైతే ఆప్షన్ చూపిస్తుంది. క్రెడిట్ లింక్ అనే ఒక ఆప్షన్ అయితే తీసుకొస్తారు వీళ్ళు. ఆ కింద మనం అయితే నొక్కాలి. నొక్కిన తర్వాతకి మనకి ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ మనం కొట్టుకోవాలి. కొట్టుకున్నాకైతే మనకి మైనస్ అవుతుంది. సో సపోజ్ మనం ఒకవేళ 10,000 యూజ్ చేసుకున్నాం అనుకోండి, మిగతా 20,000 అట్లే ఉంటుంది. సో ఈ 10,000 కి మనకి జిఎస్టీ, ట్యాక్స్, వడ్డీ మొత్తం పడుతుంది మనకి.
అంటే మనకి రీపేమెంట్ 10,000 ప్లస్ ఈ యొక్క ట్యాక్స్, ఈ వడ్డీ మనం మళ్ళీ కట్టుకోవాల్సొస్తుంది. బట్ ఓన్లీ మనకి 10,000 ఎంత వాడుకున్నామో దానికే మనం కట్టుకోవాల్సొస్తుంది. మిగతా దానికి మనం కట్టుకోవడం అవసరం లేదు. ఇంకా మిగతా 20,000 ఉంటుంది కదా! దానికి కట్టుకోవడం అవసరం లేదు. అది అలాగనే ఉంటుంది. ఓన్లీ మీరు 10,000 యూజ్ చేశారు కాబట్టి ఆ 10,000 తగిన వడ్డీ, అలాగే ట్యాక్స్, అలాగే అనదర్ ఎక్స్‌పెన్సివ్ కాస్ట్‌ని మాత్రం మీరు కట్టాల్సొస్తుంది. సో, మీరు అరౌండ్ ఏం చెప్తున్నారంటే ఒకవేళ మీరు 10,000 తీసుకుంటే మీరు ఆల్‌మోస్ట్ 3 మంత్స్‌లోగా ఇంకొక 2,000-3,000 అయితే కట్టాల్సొస్తుందనైతే వీళ్ళు చెప్తున్నారు. ఇది కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే కొంతమంది పేదోళ్ళుంటరు. అంటే గోల్డ్ లోన్ తీసుకొని పిల్లల్ని చదివియడమో, లేకపోతే అనదర్ బిజినెస్‌కి ఖర్చు పెట్టేటోళ్ళుంటారు కదా! వీళ్ళు కొంచెం అంటే కొంచెం బెటర్‌గా అనిపిస్తుంది. కొంచెం హెల్ప్ అవుతుంది. వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది ఈ ప్రాసెస్. కొంచెం బాగా నచ్చింది. సో, మెయిన్‌లీ వీళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి దృష్టిలో పెట్టుకొని మాత్రం ఇదైతే తీసుకొచ్చారు. సో, ఇది నాకైతే ఒక జెమ్ లాగా అనిపించింది. ఈ యొక్క స్టేట్‌మెంటు, ఈ యొక్క ఫంక్షన్‌ని అప్‌డేట్‌లో తీసుకురావడం. సో, నాకంటే బెస్ట్ అనిపించింది ఇదైతే. సో, మీకు ఎలాగ అనిపించిందో మాత్రం కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇందాకటిది ఫస్ట్‌ది, ఇప్పుడు సెకండ్‌ది. రెండిట్లో మీకు ఏది బెటర్ అనిపించిందో దాన్నైతే కామెంట్ సెక్షన్‌లో చేయండి. ఈ న్యూస్ వచ్చేసి ఇంటర్నేషనల్‌గా అంటే ట్రావెల్ చేసేటోళ్ళు ఉంటారుగా, వాళ్ళకైతే గుడ్ న్యూస్ అనైతే చెప్పొచ్చు. ఇంతకుముందుకు ఎలాగుండేదంటే మనం ఆహ్, ఈ పేపాల్ యాప్ అనేది యూజ్ చేసేటోళ్ళం. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్‌కి మనం ఈ పేపాల్ అనే యాప్‌నైతే మనం ఇన్‌స్టాల్ చేసేటోళ్ళం. ఇప్పుడైతే మనకి కొంచెం బెటర్ అనుకోవచ్చు. ఎందుకంటే ఫోన్‌పే, గూగుల్ పే లాంటి యూపీఐ యాప్స్ గూడా ఇంటర్నేషనల్ మార్కెట్‌లో మనం స్కాన్ చేసి కట్టుకునే విధంగా అయితే వీళ్ళు చేస్తున్నారు. సో, అతి త్వరలో ఇది ఒక ఫంక్షన్ అయితే తీసుకురాబోతున్నారు. ఇప్పుడైతే వీళ్ళు వరల్డ్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ అయితే వీళ్ళు ఆహ్, ఒప్పుకున్నారు దీనికి. సో, అతి త్వరలో ఇదైతే అప్‌డేట్ అయితే రాబోతుంది. సో, ఇప్పుడు మీరు ఒకవేళ అదర్ కంట్రీకి పోయారనుకోండి. సో, మీకు కొన్ని యాప్స్ అయితే యూజ్ చేసుకోవడం కుదురుతుంది. అదే ఇంటర్నేషనల్ యాప్స్ పేపాల్ కావచ్చు, ఇంకా అనదర్ యాప్స్ అయితే ఉంటాయి. సరే, మనం దాన్ని యూజ్ చేసుకొని కట్టుకోవాలి. లేదా మనం ఇక్కడే డాలర్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకొని అక్కడైతే యూజ్ చేసుకోవాల్సొస్తుంది. సో, దీన్ని దృష్టిలో పెట్టుకొని అయితే వీళ్ళు కొత్త మంచి ఫ్యూచర్‌ని అయితే ఇచ్చారు. ఇందాక చెప్పుకున్నట్లయితే మన యూపీఐ యాప్స్ ద్వారా గురించి కూడా కట్టుకోవచ్చని. దీనివల్ల ఎందుకంటే చాలా టాక్స్ మనీ అయితే మనకి సేవ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పేపాల్‌లో మనం యాడ్ చేసుకోవాలనుకోండి, దాన్ని మనం రూపీస్‌లో మనం యాడ్ చేసుకోలేము. దాన్ని మనం ఓన్లీ ఆహ్, డాలర్ కిందగా మాత్రమే యాడ్ చేసుకోగలం. దీనివల్ల మనకి చాలా అంటే టాక్స్ పడుతుంది. చాలా అంటే చాలా టాక్స్ పడుతుంది. ఒకవేళ డాలర్ రూ. 85 ఉందనుకోండి, ఎక్స్‌ట్రా కాస్ట్ మనకి 95 దాకా పడుతుంది. సో, దీనివల్ల కొంచెం ఇబ్బందవుతుంది. ఎందుకంటే ఆల్‌మోస్ట్ రూ. 10 అయితే ఎక్స్‌ట్రా పడుతుంది. సో, దీనివల్ల మనకి కొంచెం ఇబ్బంది కలిగిచ్చేది ఇంటర్నేషనల్‌గా ట్రావెల్ చేసేటోళ్ళకి. ఇప్పటి నుంచి కొంచెం బెటర్‌గా ఉంటుంది. ఎందుకంటే మన ఇండియన్ యాప్స్ ద్వారా మనం కట్టుకోవచ్చు. దీనివల్ల ఓన్లీ వాళ్ళు చెప్పే ప్రకారం అయితే ఒక డాలర్ కొడితే జస్ట్ 2-3 రూపీస్ అయితే వీళ్ళు కట్ చేసుకుంటామని అయితే వీళ్ళు అయితే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అయితే చెప్తుంది. ఇది కొంచెం మంచి అప్డేట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇక ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో, ఎందుకని చెప్పానంటే ఇప్పుడు టాపిక్‌లో వెళ్తే ఆహ్, ఆటో పేని అయితే మాత్రం వీళ్ళు క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ కాదు. ఇంతకుముందుకు ఎలాగుండేదంటే మనకి ఆటో పే ఎప్పుడంటే అప్పుడు కట్టేది. ఒక రెగ్యులేషన్ అనేదైతే లేదు. సో, మనం ఒకవేళ 30 డేట్‌కి మనం ఒక పేమెంట్ అయితే ఆటో పేలో కట్టుకోవాలనుకోండి. సో, అది 13 కట్టుకోవచ్చు, లేదా 5 డేస్ తర్వాతకైనా కట్టుకోవచ్చు, లేకపోతే 2 డేస్ తర్వాతకైనా కట్టుకోవచ్చు. దీనివల్ల ఏందంటే కొంచెం ఇబ్బంది కలిగిచ్చేది పేమెంట్స్ విషయంలో. ఎవరైతే యూజర్స్ ఎక్కువ యూజ్ చేస్తారో. సో, ఇప్పుడైతే వీళ్ళైతే కొత్త సిస్టమ్‌నైతే తీసుకొచ్చిర్రు ఎన్‌పీసీఐ. వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే వీళ్ళకి పర్టిక్యులర్‌గా ఒక టైమ్ అయితే ఇస్తున్నామని అయితే వీళ్ళు చెప్తున్నారు. అది వచ్చేసి పొద్దున 10 ఏఎం నుండి మధ్యాహ్నం 12 పీఎం వరకు. అలాగే సాయంత్రం వచ్చేసి 5 పీఎం నుండి 8 పీఎం వరకైతే వీళ్ళు యూజ్ చేయాలని, ఈ యొక్క ఆటో పే సిస్టమ్‌నైతే యూజ్ చేయాలని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఒకవేళ మిస్‌యూజ్ చేస్తే దాన్ని మాత్రం అంటే మిస్‌యూజ్ చేస్తే ఆటో పే చేసే కంపెనీ ఉంటుందిగా, దాన్ని మాత్రం మేము సస్పెండ్ చేస్తామనైతే వీళ్ళు చెప్తున్నారు. ఆటో పేల నుంచి. సో, ఈ న్యూస్ కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందుకు అందరూ ఎట్లా పడితే అట్లా, అన్ని కంపెనీలు ఎట్లా పడితే అట్లా ఆటో పే నుంచి కట్ చేసుకునేటోళ్ళు. కొంచెం ప్రిటీ గుడ్ అనిపించింది నాకైతే. మీకు ఎలాగ అనిపించిందో నాకైతే చెప్పండి. ఇప్పటికైతే ఈ టాపిక్ ఇదే గైస్. సో, మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈ వీడియో కొంచెం షేర్ చేయండి. అంటే ఎవరు ఎక్కువ ఫోన్‌పే, గూగుల్ పే ఎక్కువ యూజ్ చేసే క్యాండిడేట్స్ ఉంటారుగా, వాళ్ళకైతే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళకి ఒక కంప్లీట్ నాలెడ్జ్ అయితే వస్తుంది. సో, అన్నీ కవర్ చేశాను గైస్ ఆల్మోస్ట్. ఇంకొన్ని ఏమైనా మిస్ అయితే నెక్స్ట్ టెక్ న్యూస్‌లో అయితే చెప్తాను. సో, ఇప్పటివరకైతే ఇదే గైస్. సో, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. అలాగే మీరు ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా అంటే చాలా థాంక్స్. సో, హ్యూజ్ థాంక్స్ ఫర్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ ఫర్ ఆల్. బై.